అనుకున్నారు. ఏడు వల్ల కొల్లపురి ఆడు వల్ల వేయాలి, ఈ మల్లనకు వచ్చిన పాలు కూడా మనమే అందుకోవాలనుకున్నారు. కబడం కలిసింది ఈ ఆట నాలనాడు కనుక నేను కొల్లపురి పట్టణం లోపల బంగారు ఒకవేళ కనుక పాటల మీద ప్రబలించి ఉన్నది. ఇంటరు చెల్లెలు చెల్లెలారు రాజకచ్చేరి మీదకి వెళ్ళిపోయి నీ మనది మళ్ళీ రంపాలే మీరు పాము వచ్చిందని చెప్పాలి, పాప వడి కట్టాలి. ఒకవేళ 2 వస్తాలు 10 ఏళ్ళు కనుకొని ఒకవేళ కనుక తర్వాత పాముని పిలిచింది, పాపం వడి కట్టింది అమ్మవారు. ఒకవేళ కనుక వదిన వన్న లెక్కమ్మ బాధలు భరించలేక మల్లయ్యో ఏమిటి వాళ్ళు ఒకవేళ కనుక నేను లోక కళ్యాణం కోసం నేను కొల్లపురి పట్టణం లోపల ఒకవేళ ఉత్పన్నమైన కాలిపోయిన కొల్లపురి కనుక సిరి మెడలు కట్టించిన, కూలిపోయిన కొల్లపురినేమో కొన్ని కుమ్మ మెడలు కట్టించిన. శంకర పరమేశ్వర వద్దంటే పుట్టించిన ఈ కొల్లపురి పట్టణం లోపల ఈ కాపు వాళ్ళ గర్భం లోపల పుట్టినట్టు పుట్టిస్తేవు కదరా. పర్వనాలలో భారం నీరల్లో నాయన శంకర పరమేశ్వర ఈ కాపు వారిల్లల్లా వదినే ఉన్న లెక్కమ్మ పెట్టిన బాధలకి ఏమి లేక దగ్గర సంగన దగ్గర ఎర వచ్చినాడు. డాగులయ్య భార్య కౌశల్యదేవి వాళ్ళ గర్భం లోపల పెట్టిండు. ఒకవేళ సంగయ్య సంగన్న దగ్గర ఎర వచ్చిండు. ఎవరు చెప్పాలి నా బాధ నా కష్టం, ఎవరు తీర్చేవాళ్ళు దిగ ఊరు వచ్చిండు. అల్లయ్య సంగన్న మీద వాడే రామరామ దేశాల పంటే వెళ్ళిపోతారైన దేవర దూరంలో బతుకుతానన్నాడు. రాజ్యాల పండి వెళ్ళిపోయి నేను రాజ్యాల్లో బతుకుతానన్నాడు. నీ సహాయం నా దగ్గర ఉండాలి, నా సహాయం నీ దగ్గర ఉండాలి తమ్ముడు సంగయ్య. ఏమన్నా నాకు ఒకవేళ కనుక నా పొద్దున ఇతర పెడితే నాకు పొద్దుముద్దు వంటకు రావాలి, జొన్నలు వండించి రక్షిస్తా, కందులు వండించి కలియోగాన్ని రక్షిస్తానన్నాడు. ఏమన్నా నాకు సహాయం తమ్ముడా సంగయ్య.